హాయ్ అండి, వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. ఇవాళ స్పెషల్ వచ్చేసి సొరకాయ తపాల చెక్కలు. ఆంధ్ర స్టైల్ సొరకాయ తపాల చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. అదే పిండిని నూనెలో వేస్తే సొరకాయ గారెలు అంటారు. ఆ రెండింటిని ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక సొరకాయ తీసుకొని చూపిస్తున్న నీట్గా క్లీన్ చేసుకొని చెక్కు తీయరండి. దీనికి చెక్కు తీస్తే ఆ టేస్టే పోతుంది, క్రంచీనెస్ పోతుంది. చెక్కు తీయకుండానే చూపించిన విధంగా తురుముకోవాలండి నీట్గా బాగా. ఇది ఎక్కువ వాటర్ కంటెంట్ కదా, మనం దీన్ని వాటర్తో కూడా కలుపుకోకుండా ఈ సొరకాయ తురుముతోనే కలుపుకొని మొత్తము పిండంతా ఈ సొరకాయ తురుముతోనే చేసుకోవాలండి. అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. కుదరకపోతే వాటర్తో కూడా చేసుకుంటారనుకోండి, కానీ నేనైతే అస్సలు వాటరే వేసుకోను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చూపించిన విధంగా సొరకాయ మొత్తం తురుముకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి. తర్వాత ఆ సొరకాయకి సరిపడా బియ్య పిండి తీసుకున్నాను. తర్వాత అవసరమైతే మళ్ళీ పిండి వేసుకోవచ్చండి. నేనైతే లిమిట్గా వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆల్రెడీ తరిగి పెట్టుకుని 2 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మిక్సీ వేసుకున్నానండి ఆల్రెడీ మెత్తగా. అది ఎందుకంటే ముక్కలు చేస్తే మా పిల్లలు పక్కన పెడతారు, అందుకని మా పిల్లల కోసం నేను ఎక్కువ ఏదైనా మిక్సీ వేసేస్తాను. తర్వాత పచ్చిపప్పు, తర్వాత జీలకర్ర అండి. తర్వాత కొంచెం 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. అంతే. వీటినన్నిటినీ బాగా వాటర్ లేకుండా నీట్గా అసలు మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత నాకు కొంచెం పిండి పట్టిద్ది అనిపించింది, మళ్ళీ కొంచెం పిండి వేసుకున్నాను. మళ్ళీ కలుపుకున్నాక కొంచెం లాస్ట్లో కరివేపాకు వేసుకొని మళ్ళీ నీట్గా కలుపుకున్నానండి. అంతే. ఇప్పుడు తపాల చెక్కలు చేయడానికి పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం దానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత అయితే ఒక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. అది సిమ్లో పెట్టుకొని హీట్ అయ్యేసరికి మనం ఒక క్లాత్ తీసుకొని దాన్ని చిన్న చిన్న మనము కారపు చెక్కలు చేసుకుంటాం చూడండి, అలా చేసుకొని ఒత్తుకొని చూసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నామంటే బాగా కాలుతాయని. దీనికంటూ నేను ఒక సపరేట్గా క్లాత్ పెట్టుకుంటానండి, లేకపోతే కవర్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, చూపించిన విధంగా చిన్న చిన్నవి ఒక్కొక్కళ్ళు పెద్దవి చేసుకుంటారు, ఒక్కొక్క చిన్నవి చేసుకుంటాను. నేనైతే ఇదే మీడియం సైజులో చేసేసుకుంటాను. ఇవి ఆల్రెడీ నేను ఇట్లా చేసేసుకునేసరికి బాండీ బాగా హీట్ అయిపోయిందండి. అదే మనకు తపాల చెక్కలు చేసుకునే గిన్నె. ఆ గిన్నె అయితే హీట్ అయింది. లోపల ఉన్న 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిందండి. దాన్ని బాగా రొటేట్ చేసుకొని చుట్టుపక్కల అంచులు మొత్తం రొటేట్ చేసుకొని చుట్టుపక్కల అంచులకి చూపిస్తున్నాను చూడండి, చూపించిన విధంగా మనం ఆ గిన్నెకి అలా పెట్టుకోవాలండి, అతికించుకోవాలి. అసలు ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తపాల చెక్కలు. ఎందుకంటే ఒక పక్కే కాలుతుంది, ఒక పక్క ఆవిరికి ఉడుకుతుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అలా పెట్టుకున్నాను కదా, మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత మనం చిన్నగా తీసేసుకుంటే వస్తుంది. ఒక 5 మినిట్స్ అయ్యాక ఆ తపాల చెక్కల చుట్టూ ఆ ఆయిల్కి, ఆ తపాల చెక్కలకి మళ్ళీ నేను ఫస్ట్ ప్లెయిన్ గిన్నె ఎలా రొటేట్ చేసి చూపించానో అలా రొటేట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇంకంతే. చూడండి, తీయగానే ఎంతో రుచికరమైన తపాల చెక్కలు రెడీ అండి. ఇంకొకటి ఉందండి ఇటు పక్క, అది కూడా తీసేస్తాను. ఇంకంతే. అదే పిండితో మనము నూనెలో వేసుకుంటే వాటిని సొరకాయ గారెలు అంటారు. అవి కూడా అంతేనండి. చూపించిన విధంగా ఒక క్లాత్ మీద చిన్న చిన్న అప్పల్లాగా చేసుకొని ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. ఏ టేస్ట్ ఆ టేస్ట్ అండి, అదే పిండి కదా అంటారు. కానీ మార్నింగ్ అంటే కొంచెం టైం పట్టిద్దండి. తపాల చెక్కలు కొంచెం బాగా కాలాలి. అవి సిమ్లో కాల్చుకుంటేనే బాగుంటాయి, అదే హైలో కాల్చుకుంటే మాడిపోతాయండి. అందుకని ఎక్కువగా దాన్ని మార్నింగే చేస్తాను. ఈవినింగ్ అయితే నేను పిల్లలు వచ్చేసరికి ఈ సొరకాయ గారెలు తొందరగా అయిపోతాయి కాబట్టి వాళ్ళకి స్నాక్స్కి వచ్చేసరికి ఇలా చేస్తానండి. అంతే. చాలా టేస్టీ ఆంధ్ర స్టైల్ తపాల చెక్కలు, సొరకాయ గారెలు రెడీ అండి. నా స్టైల్లో నాకు ఎలా వచ్చో అలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.